నిన్న డీజీపీగా ఛార్జ్ తీసుకున్న సివి ఆనంద్ గారికి శుభాకాంక్షలు. సో సార్, నాది ఒక చిన్న కోరిక. హైదరాబాద్లో చాలామంది ఈ ట్రాఫిక్తోని సఫర్ అవుతారు. చాలామంది వర్క్ పోయే టైంలో గంట, ఇంటికి వెళ్ళే టైంలో గంట ఈ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో అదే కాకుండా చాలామంది ఎమర్జెన్సీలో ఎవరైతే ఉన్నారో అంబులెన్స్లో చాలామంది మధ్యలో చిక్కుకొని వాళ్ళు వాళ్ళకి ఏంటంటే టెన్షన్, అరే మొత్తం ట్రాఫిక్లోనే చిక్కుకుంటున్నాం, టైంకి హాస్పిటల్కి రీచ్ అవుతామా లేదా అనే చాలా డిప్రెషన్లో ఆ అంబులెన్స్లోనే చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. సో నాది ఒక స్మాల్ సజెషన్. సో అంబులెన్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి హైదరాబాద్లో మీరు ఒక చిన్న పని చేయాలి. అది ఏంటిదంటే, ఒక రోడ్ల మీద ఒక 2 లైన్స్ డ్రా చేస్తే ఏది అంబులెన్స్ వెళ్ళడానికి ఒక పెద్ద గ్రీన్ లైన్ డ్రా చేయండి. ఎవరైతే ఎమర్జెన్సీలో అంబులెన్స్ వస్తుందో ఆ అంబులెన్స్ ఓన్లీ ఆ గ్రీన్ లైన్ మీదనే పాస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మీదే ఎవరైతే స్టక్ అవుతారో, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లో స్టక్ అవుతారో, ఎవరెవరు రోడ్ల మీద ఉంటారో వాళ్ళ ఆ బైకర్స్కి, ఆ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక రెడ్ లైన్ అనేది గీస్తే వాళ్ళందరూ చాలామంది షిఫ్ట్ అవుతారు, ఆ రెడ్ లైన్ మీదనే షిఫ్ట్ అవుతారు. అండ్ కేవలం అంబులెన్స్ వెళ్ళే దారి గ్రీన్ లైనే కాబట్టి ఆ గ్రీన్ లైన్ మీదనే అంబులెన్స్ అనేది పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే ఒక 2 లైన్స్ అనేది రోడ్స్ మీద డ్రా చేస్తే ఈజీగా అవుతుంది. సకాలంలో అంబులెన్స్ డ్రైవర్ కూడా కరెక్ట్ టైంకి ఆ పేషెంట్ని హాస్పిటల్కి చేరిస్తే డాక్టర్స్ కూడా ఒక పేషెంట్ని కాపాడుతారు. సో ఇది ఇనిషియేటివ్గా చాలా కంట్రీస్ లేదు, చాలామంది ఎవరు ఫాలో కావట్లేదు. మన హైదరాబాద్లో ఇది ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది చూసి ఇది సక్సెస్ అయితే మన చాలా స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫాలో అవుతుంది. సో మన హైదరాబాద్కి చాలా పేరు వస్తుంది. థ్యాంక్ యూ.